వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసాట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్? అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? అలాగే సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అలాగే మనకి సీట్ ఏ విధంగా మనకి కేటగిరీలో మీకు అలాట్ చేస్తారు? అసలు సీట్ ఎలా ఇస్తారు? అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఈ వీడియో చివరి వరకు ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయిన విషయం అయితే తెలిసిందే. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 4వ తారీఖున. ఒకవేళ మీరు ఫ్రీజ్ గాని క్లిక్ చేసి ఉంటే 5వ తారీఖు వరకు మనకి వెబ్ ఆప్షన్ సర్వీస్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఆగస్ట్ 5 వరకు. ఇంకా పెట్టలేని వాళ్ళు ఇంకా ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకున్నా లేదా బై మిస్టేక్ ఫ్రీజ్ క్లిక్ చేసేసిన వాళ్ళు కూడా 5వ తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. అయితే మీకు ముందుగా తెలియాల్సింది ఏంటంటే అగైన్ నేను చెప్తున్నాను. నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను. కానీ క్యాండిడేట్స్ అందరూ కూడా క్లియర్‌గా మీకు పాయింట్ అర్థం అవ్వటం లేదు. మీకు ఈ యొక్క ఏపీ సెట్ 2024కి సంబంధించి సీట్ ఎలా అలాట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ బట్టి మీకు అలాట్ చేస్తారు. అలాగే మీ లోకల్ ఏరియా చెక్ చేసుకుంటారు. లోకలా, నాన్ లోకలా అనేది. నెక్స్ట్ మీ జెండర్ చెక్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ చెక్ చేస్తారు. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళది చెక్ చేస్తారు. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా? సిఏపి గాని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని, స్కౌట్స్ గాని ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఏ కాలేజీలో సీట్ రావాలనేది మీకు ఆటోమేటిక్‌గా అది మీకు సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? మా ర్యాంక్ వచ్చేసింది. లేదా మేము స్పెషల్ రిజర్వేషన్‌లో ఉన్నాం. మాకు సీట్ ఎందుకు అలాట్ అవ్వలేదంటే ఇవన్నీ మీ బేస్డ్ ఆన్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు ఫీజ్ రిమెన్స్ ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ జీరో అని చూపిస్తే మీరు ఎలాంటి పేమెంట్ అని అవసరం లేదు. ఒకవేళ జీరో కాకుండా అమౌంట్ చూపిస్తే ఫుల్ అమౌంట్ మీరు పే చేయాల్సిందే. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ పెట్టాను? 25 ఆప్షన్స్. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి ఉంటే బెటర్ కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటే బెటర్ కాలేజెస్ అయితే అంటే మీరు ఏవైతే కాలేజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంటే ఇప్పుడు బెటర్ కాలేజ్ అంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిపోయింది. ఇంకా బెటర్ కాలేజెస్ ఏవైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 5 గాని ఏవైతే మీకు కాలేజెస్ ఆ కాలేజీలోనే రావాలని ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? అందులో రాలేదనుకోండి మీకు ఫేజ్ 1లో ఏదైతే సీట్ వచ్చిందో కంటిన్యూ అయిపోతారు. ఒకవేళ మీకు ఫేజ్ 1లో ఎలాంటి సీటు రాలేని పక్షాన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ పెట్టారు? 25 ఆప్షన్స్ అనైతే. ముందుగా మీరు ఏం చేయాలంటే టాప్ యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీలు ఏదైతే టాప్ ఉంటాయో ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇందులో వేకెన్సీ ఇందులో వేకెన్సీ 0 ఉన్నా కూడా మీరేం చేస్తారు టాప్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసుకోండి. ఓకేనా? మనకి ఏపీలో బెస్ట్ టాప్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో ఆ టాప్ కాలేజెస్ అన్ని మీ ర్యాంక్ ఎంతైనా సరే మీరు లోకలా, నాన్ లోకల్ అంతా మీకు పక్కన అనవసరం. ముందు టాప్ యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు ప్రైవేట్ కాలేజెస్‌లో ముందు గవర్నమెంట్ టాప్ కాలేజెస్ తర్వాత మనకి ఈ టాప్ కాలేజెస్ కింద అటానమస్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అటానమస్ కాలేజీల కింద ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజెస్ కింద ఇంకా బిలో పూర్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకుందా బిలో పూర్ ఇంకా సెలెక్ట్ చేసుకోండి. మీకు సీట్ రాలేని వాళ్ళు మినిమమ్ నాకు తెలిసి ఒక 70-100 ఆప్షన్‌లు పెట్టుకోండి. ఓకేనా? టాప్ కాలేజెస్ నుంచి అంటే ప్రైవేట్ అంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజీలు, తర్వాత అటానమస్ కాలేజీలు, తర్వాత మనకి ప్రైవేట్‌లో టాప్ కాలేజీలు అండ్ ప్రైవేట్‌లో బిలో కాలేజెస్ అండ్ దీనికంటే బిలో కాలేజెస్. అంటే మీకు ఏ విధంగా చెప్తున్నాను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను డైరెక్ట్‌గా. ఇప్పుడు మీ ర్యాంకు, క్యాస్ట్ మీకు స్టార్టింగ్‌లో డిస్కస్ చేశాను కదా! ర్యాంకు, జెండరు, లోకల్ ఏరియా అండ్ స్పెషల్ రిజర్వ్ ఇందులో మీకు సీట్ అలాట్ అవ్వలేదనుకోండి నెక్స్ట్ పేజ్‌కెళ్తుంది. ఇప్పుడు ఇందులో కూడా అలాట్ అవ్వలేదు నెక్స్ట్ పేజ్ ఇలా నెక్స్ట్ పేజ్‌కి వెళ్తూనే ఉంది. ఇక్కడ ఒకవేళ మీరు 15 ఇప్పుడు క్యాండిడేట్‌గా 30 ఆప్షన్‌లు ఇందులో ఏ కాలేజ్ మీరు టాప్ కాలేజెస్ పెట్టేసారు. మీ ర్యాంకు, సీట్లు వేకెన్సీ లేనప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడితో ఆగిపోతుంది. మీకు సీట్ అలాట్ అవ్వదు. ఓకేనా? అందుకే చెప్తున్నాను. ఎక్కువ కాలేజెస్ పెట్టుకున్నారనుకోండి టాప్, బిలో ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇంకా ఏది లేదు రాదనుకున్నప్పటికీ బిలో యావరేజ్ అయినా వస్తుంది కదా! ఒక పక్కా క్లారిటీతో బిలో యావరేజ్ అయినా సీట్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి బిలో యావరేజ్ అనే సీట్ వస్తుంది కాబట్టి పక్కాగా అనేది అందుకే ఎక్కువ ఆప్షన్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇంకా రాకపోతే ఇంకా ఇంకా లాస్ట్ కాలేజ్ మీకు వచ్చిందంటే దాన్ని బట్టి మీరు ఇంకా కంటిన్యూ అవుదామా లేదా మేనేజ్మెంట్‌లో జాయిన్ అవుదామా అనేది డిసైడ్ అవ్వాల్సిందే. మీకు ఆ కాలేజ్ వద్దు అనుకుంటే. ఎందుకంటే ఏదో ఒక సీట్ మీకు రావాలి కదా! ముందు. సీట్ రాలేకుండా
మీరు తర్వాత మీరు సఫర్ అవుతారని చెప్పేసి ఈ ప్రాబ్లమ్ మీకు చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైమ్ మీ యొక్క సీనియర్స్ కూడా సేమ్ ఇదే ఇష్యూ అనమాట. ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టేసుకొని మాకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అవ్వాలి, ఫేజ్ 2లో ఎందుకు అలాట్ అవ్వాలి ఇదే. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు పాటిస్తే ఓకేనా? ఏదైనా కాలేజ్ అనేది రావచ్చు అనేది నా అర్థం. ఎవరికైతే ఫేజ్ 1లో చాలా మందికి అలాట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఎస్పెషల్లీ ఇన్‌స్టెన్స్ సప్లీ ఎవరైతే రాసుంటారో టాప్ కాలేజెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు మీరు టాప్ కాలేజెస్ పెట్టుకున్న అయి వస్తాయో రావో అని చెప్పలేము. అందుకే అటానమస్ ఈ విధంగా మీకు పెట్టమని మేనర్ ఎందుకు చెప్పానంటే, సో మీకు మినిమమ్ టు మినిమమ్ ఏదైనా కాలేజ్ వస్తుందనేది. అంటే గవర్నమెంట్‌లో మిస్ అయితే అటానమస్‌కెళ్తుంది. అటానమస్ మిస్ అయితే ప్రైవేట్ కాలేజ్‌లకెళ్తుంది. ప్రైవేట్‌లలో బిలో ఎవరేజ్ ఏదో ఒక కాలేజ్‌లో సెలెక్ట్ అవుతుందని చెప్పేసి 70-100 ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు కావాలనుకుంటే 100 కంటే 200 ఆప్షన్‌లు పెట్టుకోండి. ఎన్ని ఆప్షన్స్ అయినా ఇన్ఫినిటీ అండి మీకు ఇన్ఫినిటీ. 2 ఆప్షన్‌లు కాదు, 1000 ఆప్షన్‌లు కాదు, 1500 ఆప్షన్ ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ అయినా పెట్టేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? టాప్ కాలేజ్. అందుకే ముందే నుంచి చెప్తున్నా. సో, ఇవి మీరు కంపల్సరీ పాటించాల్సిన స్టెప్స్ అనేది. ఇంకా నెక్స్ట్ మీ యొక్క ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఆగస్ట్ 8థ్ తారీఖున రిలీజ్ చేస్తారు. అండ్ అలాట్ అయిపోయిన కాలేజ్‌కి 9థ్ తారీఖు ఒకరోజే మీకు రిపోర్ట్ చేసుకోవచ్చు. మేబీ ఇది ఎక్స్‌టెండ్ చేయొచ్చు. ఇది మీకు ఫర్దర్‌లో మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చిందనైతే అనుకుంటున్నాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.